హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమాస్ సింపుల్ స్టార్ట్. ఈరోజు ఒక సింపుల్ స్నాక్ ఐటెం మీతో షేర్ చేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 4 మీడియం సైజ్ పొటాటోస్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి పొటాటోస్. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అదే వాటర్లో 1/4 టీ స్పూన్ వాముని, 1/4 టీ స్పూన్ సాల్ట్ని, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది అనేటప్పుడు మనము 1 కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకొని సిమ్లో పెట్టి దాన్ని దగ్గరికి గట్టిపడేలా చేసుకోవాలండి. అది స్టవ్ ఆపుకొని అది చల్లబడేలా ఉంచుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ అయితే బాయిల్ అయి ఉంటాయండి. ఈ పొటాటోస్ని పీల్ చేసుకొని వాటిని బాగా స్మాష్ చేసుకోవాలండి. అదే పొటాటోస్లో 1 క్యారెట్ తురుము, 1 ఆనియన్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 పచ్చిమిరపకాయ కూడా మనం గ్రేట్ చేసి వేసుకోవాలి. దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా, అలానే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఆ స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలండి. ఏదైతే సూజీ మనము చేసుకొని ఉంచుకున్నాం కదా, అది గట్టిగా ఒక 10 మినిట్స్ వరకు బాగా స్మాష్ చేసుకోవాలండి. అది డోలా తయారైనలా రౌండ్గా ఉంచేలా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏ షేప్ అయితే మనకు కావాలా చూసుకొని ఆ షేప్ ఇచ్చుకోవాలండి. ఆ పొటాటో స్టఫింగ్ లోపల పెట్టి ఆ షేప్లో అయితే మనం తయారు చేసుకోవాలి. నేనైతే ఇది కొంచెం కజ్జికాయ షేప్లో తయారు చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత దీనికి నేను కోస్తాను, అందుకనేసి పీసెస్గా చేస్తాను కాబట్టి నేను కొంచెం పెద్దదిగానే చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వీటిని స్టీమ్ చేస్తానండి. అందుకని చెప్పేసి కుక్కర్ పెట్టి మళ్ళీ స్టీమర్ పెట్టి నేను ఒక 5 మినిట్స్ వరకు దీన్ని స్టీమ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుందండి. స్టీమ్ చేసిన వెంటనే అయితే అవి తీసేయకూడదండి. వెంటనే తీసేస్తే ఇరిగిపోతాయి. కాబట్టి ఒక 5-10 మినిట్స్ అయ్యాక తీసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు వీటిని ముక్కల్లా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, అలానే కొంచెం మసాలా వేసి శాలోగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలండి సిమ్లోన. అది ఫ్రై చేసిన తర్వాత పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ అయితే రెడీ అండి. ఈ స్నాక్ డెఫినెట్లీ ట్రై చేసి అయితే చూడండి. ఈ వీడియోలో ఇప్పటిదాకా ఇంతే. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.